ఇతర మీడియా సంస్థలు కావచ్చు, ఏ రకమైన ఆధారాలు లేకుండా చాలాసార్లు వ్యక్తుల మీద, మరీ ముఖ్యంగా పాలిటీషియన్స్ మీద ఏది పడితే అది రాసేస్తున్నారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ ఒక బోల్డ్ డెసిషన్ తీసుకున్నాడు. అదేమిటంటే తన మీద ఏ ఆరోపణలు వచ్చినా కూడా ఎస్పెషల్లీ సాక్షి లాంటి పత్రికలు, టీవీ ఛానల్స్ అడ్డగోలుగా ఎటువంటి ఆధారం లేకుండా అవి ఫ్యాక్ట్స్ అన్నట్టుగా, వాస్తవాలు అన్నట్టుగా వాళ్ళ పత్రికలో ఉన్న టీవీలోనే రాస్తే వాటి మీద కోర్టుకు వెళ్ళాడు. సాధారణంగా రాజకీయ నాయకులు కోర్టుకు వెళ్ళరు. దానికి అనేక కారణాలు ఉన్నాయి, చెప్తాను నేను. ఒకటేమిటంటే కోర్టుకు వెళ్తే మీరు 5,000, 10,000, 50,000 నష్టపరిహారం కోరుతూ వెళితే దానివల్ల అవతల వాళ్ళకి పెద్ద పెయిన్ ఉండదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పత్రిక తీసుకోండి, వందల వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, భారతి గారికి, ఆ సాక్షి మీడియాకి వాళ్ళు ఎవరన్నా ఒకవేళ 25,000 కట్టండి, 50,000 కట్టండి అంటే పెద్ద లెక్క కాదు. రెండవది, ఈ కేసుల్లో ఎవరైతే నష్టం చేస్తారో పురుగు నష్టం కేసుల్లో వారు వెళ్ళి సాక్ష్యం ఇవ్వాలి. అవతల వాళ్ళు వచ్చేది ఎప్పుడో చివరిలో కేసులో. మీరు ఎవరి మీద అయితే కేసు వేస్తారో వాళ్ళు ఎప్పుడో చివరిలో వస్తారు, కానీ మొదట మీరు కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇది ఇప్పుడు ఒక రామోజీరావు గారో, ఒక చంద్రబాబు నాయుడు గారో, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళు పనులనే మానుకొని కోర్టుకు వెళ్ళి అది 10 సార్లు వాయిదా పడుతుంది, మీరు సాక్ష్యం ఇవ్వాలి, తర్వాత క్రాస్ క్వశ్చనింగ్ ఉంటుంది, తర్వాత వీటన్నిటిని కూడా భరించాలి. ఈ బాధలన్నీ ఎందుకు మనకి అని చెప్పి వదిలేస్తారు చాలాసార్లు. దీన్ని అవకాశంగా తీసుకొని ఇంత భారీ ఎత్తున పత్రికలు, మీడియా సంస్థలు ఇంత అడ్డగోలుగా రాయగలుగుతున్నాయి. 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఇట్లా టైం పడుతుంది. వీటన్నిటి దృష్ట్యా ఎక్కువ మంది పరువు నష్టం జరిగినా కూడా పత్రికల్లో కోర్టులకు వెళ్ళలేరు. లోకేష్ మరి మోడర్న్ డే పాలిటిషియన్ కాబట్టి ఇలా వదిలేయకూడదు, ఇష్టారాజ్యంగా మాట్లాడితే అని చెప్పి చాలా కేసులు వేశాడండి. ఒకటి కాదు, ఇప్పటికీ దాదాపు 60 కేసులు దాకా ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గది సాక్షి మీద వేసింది. ఈ సాక్షి మీద కేసులో సాక్ష్యం చెప్పడానికి నారా లోకేష్ నిన్న విశాఖపట్నం వెళ్ళాడు. ఆ సందర్భంగా మాట్లాడాడు కూడా. ఒకసారి ఆయన మాటలు విన్నాం ముందు. 2024లో ప్రజా కోర్టులో తీర్పు వచ్చింది. ఎన్డీఏకి ఎప్పుడు లేని విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీర్పు ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడింది. ఇంకా కోర్టులోనే తీర్పు రావాల్సిన అవసరం ఉంది. గతంలో వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లోనే నా పైన విశాఖపట్నం ఎడిషన్లో దుష్ప్రచారం చేస్తూ ఒక ఆర్టికల్ నష్టం జరిగింది. దాంట్లో భాగంగా ప్రత్యేకంగా నేను విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో టీ, కాఫీ తీసుకున్నానని, దానికి అయిన ఖర్చు 25 లక్షల రూపాయలని, అది ఇప్పుడు ప్రభుత్వం చెల్లించడానికి ఇబ్బంది పడుతుందని ఆనాడు సాక్షి పత్రిక ఆర్టికల్ వేసింది. అందరు తెలిసిన విషయమే. సాక్షి పత్రికలో ఇన్వెస్ట్మెంట్ మొత్తం వైఎస్ కుటుంబం. ఈ ఆర్టికల్ని ఆయన చెప్పినట్టు 2019 అక్టోబర్ 22వ తేదీన వేశారు సాక్షిలో. దీని హెడ్లైన్ చిన్నబాబు చిరుతిండి 25 లక్షలండి. దీని సారాంశం ఏంటంటే విశాఖపట్నం వచ్చినప్పుడల్లా కూడా లోకేష్ అక్కడ క్యాంటీన్ ఉంటుంది ఎయిర్పోర్ట్లో, అక్కడ తిన్నాడు, అదంతా కలిపి 25 లక్షల రూపాయలైంది అని చెప్పి వార్త. ఏం చెప్తున్నారంటే 2014 నుంచి 2016 వరకు దాదాపు 12 లక్షల బిల్లులను అప్పటి అధికారులు ఎయిర్పోర్ట్లోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్కి చెల్లించారు. నా 2014 నుంచి 16 వరకు 12 లక్షల బిల్లులు చెల్లిస్తే ప్రభుత్వం తరఫున అదంతా నారా లోకేష్ తిన్నాడు అని చెప్పడానికి బేసిస్ లేదు, నంబర్ 1. ఇక 2017 నుంచి 2019 మే 31 వరకు అయిన మొత్తం 13,44,484 రూపాయలు. ఈ బిల్లు మాత్రం పెండింగ్లో ఉంచారు. ఈ బిల్లు చెల్లించాలంటే ఫ్యూజన్ ఫుడ్స్ యాజమాన్యం అధికారులను సంప్రదిస్తూ వస్తోంది. కానీ అన్నేసి లక్షల బిల్లులు ఎలా చెల్లించాలో అర్థం కాక ప్రస్తుత జిల్లా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇది చెప్పింది. అంటే గతంలో ఒక 12 లక్షలు, ఆ తర్వాత ఒక 13 లక్షలు, మొత్తం 25 లక్షలు. సో ఏమంటాడు, ఇదంతా లోకేషే తిన్నాడు అన్నట్టుగా కదా అర్థం వచ్చేలాగా రాశాడు. ఆయన బొమ్మ వేశాడు, హెడ్లైన్ ఏం పెట్టాడు, చిన్నబాబు చిరుతిండి 25 లక్షలండి అని అంత క్లియర్గా ఉంది కదా. ఇప్పుడేదో కోర్టులో తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారట. అది పక్కన పెడితే నారా లోకేష్ ఏం చెప్పాడు క్లియర్గా, మీరు చెప్పినటువంటి ఆ టైమింగ్స్లో ఇచ్చిన డేట్లలో
ఎప్పుడైతే బిల్ అయిందో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆ క్యాంటీన్లో ఆ టైమ్స్ 26 ఆ రోజుల్లో నేను వెళ్ళింది ఒకే ఒక్క రోజు. కానీ 26 రోజులు డేట్లు వేసి అదంతా నేనే తిన్నాను అన్నట్టుగా మీరు చెప్పారు కాబట్టి ఇది అబద్ధం, ఇది డెఫమేషన్ అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఆ 26 రోజుల్లో కేవలం ఒకే ఒక రోజు నేను విశాఖపట్నంలో ఉన్నాను అని స్పష్టంగా చెప్తాం జరిగింది. అది తెలుసుకున్న తర్వాత వీక్ మ్యాగజైన్ రిజైండర్ పబ్లిష్ చేసి తప్పుడు రిపోర్టింగ్ చేశాము, ఆధారాలు మాకు ఇచ్చారు, తప్పు జరిగింది అని వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ సాక్షి ఒప్పుకోలేదు. అందుకే నేను ఆనాడు 75 కోట్ల రూపాయలకి డిఫమేషన్ సూట్ వేశాను. దాంట్లో భాగంగా 75 లక్షల రూపాయలు నేను కోర్టుకు కూడా ఫీ రూపంలో చెల్లిస్తాం జరిగింది. న్యూస్ బస్ వీక్ అనే పత్రిక కూడా వేసింది. వేయొచ్చు, పొరపాట్లు జరగవచ్చు. పత్రికల్లో రోజు వార్తలు వేస్తున్నప్పుడు పొరపాట్లు ఉంటాయి. కానీ ఆ పొరపాటును సరిదిద్దుకోవాలి అని చిత్తశుద్ధి ఉండాలి. వీక్ వాళ్ళు ఎప్పుడైతే నారా లోకేష్ రిజైండర్ పంపించాడో అవన్నీ చెక్ చేసుకొని అవును ఇది పొరపాటు, మేము ఏదో ఆ వార్త చూసి ప్రభావితం అయ్యి వేశాము అని చెప్పి ఆ రిజైండర్ వేసి ఇది కరెక్ట్ కాదు మేము రాసిన వార్త అని రాశారు. సాక్షికి కూడా నారా లోకేష్ పంపించాడు అదే రిజైండర్. మరి నారా లోకేష్ అంత జాగ్రత్త తీసుకొని స్వయంగా సాక్షికే రిజైండర్ ఇచ్చినప్పుడు విత్ ఎవిడెన్స్ వాళ్ళు దాన్ని చూసి రాసుకోవచ్చు నెక్స్ట్ డే. కానీ అహంకారంతో పాటు దుర్దేశం, కావాలనే కదా, అందులో అధికారంలో ఉన్నారు అప్పట్లో, కావాలని నారా లోకేష్ యొక్క ప్రతిష్టను దెబ్బతీయడానికి, అతని వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి కోసం రాసిన స్టోరీ. అందువల్ల వాళ్ళు రిజైండర్ వేయలేదు. అందుకోసం అని చెప్పి 75 కోట్ల రూపాయలకి నారా లోకేష్ డిఫమేషన్ వేసాడు. అది ఆయన చెప్తున్న వివరం. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి, విలువలు ఉండాలి అన్న ఆలోచనతోనే నేను డిఫమేషన్ సూట్ వేశాను. ఇక్కడున్న మీడియా మిత్రులు కూడా తెలుసు, గతంలో అంటే 2017 నుంచి 19 నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా నా సొంత వాహనాలే వాడుకున్నా. వాటర్ ఖర్చు, టీ ఖర్చు నేనే డబ్బులు చెల్లించా. ఇప్పుడు మంత్రి అయిన తర్వాత కూడా ఈ రోజు కూడా నా సొంత వాహనంలోనే నేను వచ్చాను. దానికి అయ్యే డీజిల్ కూడా నేను నా జోబు నుంచే చెల్లిస్తున్నా. ఒక కప్పు కాఫీ నేను తాగను, ఒక బాటిల్ నీళ్లు నేను ప్రభుత్వం నుంచి ఏనాడు తీసుకోలేదు. నేను వచ్చిన విమానం నేను డబ్బులు కట్టింది. నేను ఇప్పుడు తిరుగుతున్న బండి సొంత డబ్బులు ఖర్చు పెట్టాను. పెట్రోల్ డీజిల్ అయ్యే ఖర్చు కూడా నేనే పెట్టాను. నిన్న రాత్రి నేను ఎక్కడ పడుకున్నా? తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సొంత బస్సులో, నా బస్సులో నేను కరెంటు బిల్లు కట్టుకుని నేను పడుకున్నా. గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కూడా వెళ్ళా. హోటల్ మర్చిపో, 5 స్టార్ హోటల్ మర్చిపోదు, మాకు అలవాట్లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు. నేను 5 స్టార్ హోటల్లో కూడా లేదు, సొంత పార్టీ ఆఫీస్లో పడుకున్నా. అది నాకున్న చిత్తశుద్ధి. వీళ్ళు కోర్టులు ఏమని వాదించారు ఇప్పుడు కొత్తగా? అబ్బే మేము ఇది నారా లోకేష్ మీద రాయలేదు, ఇది మేము తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రులు అందరూ కలిసి ఇంత బిల్లు చేశారు 25 లక్షలు టిఫిన్ల కోసం అని చెప్పి రాశాము అని ఒక అబద్ధపు వాదన వినిపించడానికి కోర్టులో ట్రై చేశారట. అది ఆయన ప్రస్తావిస్తున్న విషయం. యాక్చువల్గా స్టోరీ చూస్తే మీరు స్పష్టంగా చిన్నబాబు చిరుతిండి ఖర్చు 25 లక్షలండి అని హెడ్లైన్ పెట్టారు. లోపల కూడా నారా లోకేష్ ఈ బిల్ అంతా చేశాడు అని అర్థం వచ్చేలాగా రాశారు. ఇన్ఫ్యాక్ట్ నారా లోకేష్ ఓన్లీ మంత్రి, కానీ ముఖ్యమంత్రి అకౌంట్లో వేసేశారు ఈ డబ్బులంతా, ఒక మంత్రికి ఇంత ఖర్చు పెట్టరు అని కూడా రాశారు. కాబట్టి స్పష్టంగా నారా లోకేష్ని టార్గెట్ చేసే ఇవన్నీ మాట్లాడారు. కానీ ఇప్పుడు తప్పించుకోవడానికి లీగల్గా ఈ అబద్ధాలు చెప్తున్నారు అనేది ఒక పాయింట్. మరి నిజంగా మీరు చెప్పిన దానికి కట్టుబడి ఉంటే అదే మాట మీద ఉండాలి కోర్టులో కూడా. మరి కోర్టులో ఈ దొంగ నాటకాలు ఎందుకు? రెండవది, నేను అసలు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా నా సొంత ఖర్చులు నేనే పెట్టుకుంటున్నాను, నా మంచినీళ్ళు నేనే తాగుతున్నాను, నా టీ నేనే తాగుతున్నాను, నేను తిరిగేటప్పుడు కూడా నా వెహికల్సే యూజ్ చేస్తున్నాను అని చెప్పి చెప్తున్నాడు నారా లోకేష్. యాక్చువల్గా ఇందులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఒక మంత్రిగా ఉన్నప్పుడు మంత్రికి ఏవైతే సౌకర్యాలు ఉంటాయో ఆ సౌకర్యాలని పూర్తిగా ఉపయోగించుకునేటువంటి హక్కు ఆ మంత్రికి ఉంటుంది. ఎందుకంటే మంత్రిగా కానివ్వండి, ఎమ్మెల్యేగా కానివ్వండి, వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించాలంటే కొన్ని సౌకర్యాలు కావాలి. ఏ ఉద్యోగానికైనా సౌకర్యాలు ఉంటాయి, అదేవిధంగా మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ముఖ్యమంత్రికి ఉంటాయి.